అందరికీ శుభాభినందనలు. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 2026లో అంటే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకుందాం. ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు కూడా పరిశీలిద్దాం. కర్కాటక రాశి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే వారి స్వచ్ఛమైన కల్మషం లేని మనస్సు, అపారమైన ప్రేమ, కుటుంబం పట్ల ఎనలేని అవధులు లేని అంకిత భావం, సున్నితమైన దయగల మనస్తత్వము వారి గొప్ప గుణం. నవగ్రహాల్లో మనసుకు కారకుడైన చంద్రుడు వీరికి అధిపతి కావటం వల్ల వీరి ఆలోచనలు ఇప్పుడు లోతుగా సృజనాత్మకంగా ఉంటాయి. ఎవరైనా ఆపద వస్తే ముందుగా స్పందించేది, ఆదుకునేది కర్కాటక రాశి వారే అయి ఉంటారు. ఎంతటి కష్టాలనైనా బాధనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ఓర్పు మరియు సహనం అమోఘంగా ఉంటుంది. మీ సహజ సిద్ధమైన సానుకూల లక్షణాలే మిమ్మల్ని జీవితంలో ఎప్పుడూ ఉంచుతాయి. ఏప్రిల్ నెల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయంటే మిశ్రమ ఫలితాలను అందించబడుతుంది. అంటే నిరాశ చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రతి సవాలు వెనక ఒక గొప్ప అవకాశం దాగి ఉంటుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు సూర్యుడు మీ 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉంటారు. అది అంత చెడ్డ స్థానమేం కాదు. గత నెలలో పోలిస్తే మెరుగైన ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు తన ఉచ్చస్థితిలోని మీ 10వ స్థానంలో ప్రవేశిస్తారు. ఇది మీకు అద్భుతమైన సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కుజ, శుక్రుడు, బుధుడు మరియు ఇతర గ్రహాల సంచారం వల్ల ఈ నెలలో ప్రథమార్థం మిమ్మల్ని కాస్త పరీక్షించినప్పటికీ ద్వితీయార్థం మీకు ఆనందాలను, విజయాలను ఇస్తుంది. ఇక కెరియరు, ఉద్యోగం విషయానికి వస్తే మీ కెరియరు, ఉద్యోగ విషయాల్లో మీకు గొప్ప పాఠాలను, అనుభవాలను నేర్పబోతోంది. ఏప్రిల్ మొదటి భాగంలో మీ పని ప్రదేశంలో కాస్త ఒత్తిడి, అదనపు బాధ్యతలు ఏర్పడవచ్చు. అలాగే చిన్నపాటి అసంతృప్తి మీ మనస్సులో మెదలవచ్చు. కానీ మీరు ఏమాత్రం కుంగిపోవద్దు. మీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు మీ కర్మస్థానంలో 10వ ఇంట్లో ప్రవేశించిన వెంటనే మీ వృత్తి జీవితంలో ఒక అద్భుతమైన కొత్త మలుపు తిరగబోతోంది. మీలో తెలియని ఒక శక్తి, నూతనోత్సాహం పుట్టుకొస్తాయి. ఆఫీసులో మీ పై అధికారులు మీ పనితీరును గుర్తించి తోటి ఉద్యోగుల సహకారంతో మీకు పూర్తిగా లభిస్తుంది. పనుల కోసం ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. శ్రమకు తగ్గ 100% ప్రతిఫలం మాత్రం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో రెట్టింపు అవుతుంది. మీ కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల గురించి పై అధికారులు చర్చించడానికి చాలా అనుకూలమైన సమయం. అట్లాగే బుద్ధి బలంతో అనుకూలంగా మార్చుకునే సత్తా మీకు ద్వితీయార్థంలో చాలా ఉపయోగపడుతుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, కర్కాటక రాశి వారికి వ్యూహాత్మకంగా ఆలోచనలు చేసుకుంటారు. గ్రహాల పరిస్థితులను, ముఖ్యంగా లాభాతీతమైన శుక్రుడు ఏప్రిల్ 19 వరకు 10వ స్థానంలో కాస్త బలహీనంగా ఉండటం వలన వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయటానికి ఏమాత్రం సరైన సమయం కాదు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, వ్యాపారంలో ఇతర ప్రాంతాలను విస్తరించాలన్నా ఏప్రిల్ నెల మొదటి సగంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ దృష్టి అంతా కేంద్రీకరించి అత్యంత ఆకర్షణీయమైన డీల్స్లో మీరు ముందుకు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ ఉండండి. ఏప్రిల్ 19 తరువాత శుక్రుడు తన స్వంత స్థానంలోకి, లాభస్థానంలోకి రావటం వలన మీ వ్యాపారంలో మెల్లగా లాభాల బాట ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కస్టమర్లతో, క్లయింట్తో మీ సంబంధాలు మునుపటి కంటే చాలా మెరుగుపడతాయి. అప్పటి వరకు మీ పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్త వహించడం అవసరం. అలాగే వ్యాపార భాగస్వాములతో పారదర్శకంగా ఉండండి. ప్రతి విషయాన్ని వారితో చర్చించడం ఎంతో ఉపయోగం. ఇక ఈ రాశి, కర్కాటక రాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే విద్యాకారకుడైన బుధుడు ఏప్రిల్ 11వ తేదీ తర్వాత తన నీచ స్థితిలోకి వెళ్ళటం వల్ల చదువుపై ఉన్న శ్రద్ధ అకస్మాత్తుగా తగ్గే అవకాశం ఉంది. మీ మనసు చదువు పక్కన పెట్టి ఇతర వ్యాపకాల వైపు, స్నేహితులతో వినోదాల వైపు మళ్ళీ అవకాశం ఉంది. మీలో ఉన్న సహజమైన పట్టుదల, కుటుంబం పట్ల ఉన్న బాధ్యత మిమ్మల్ని మీ గందరగోళం నుండి త్వరగానే బయటపడేస్తుంది. ప్రణాళికాబద్ధంగా చదువుకోవటము, రోజువారీ ఒక ఖచ్చితమైన టైం టేబుల్ వేసుకుని దాన్ని నిక్కచ్చిగా పాటించడము ఈ సమయంలో విద్యార్థులకు అత్యంత అవసరం. మీకు కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఉదయం పూట ప్రశాంతమైన వాతావరణంలో చదవటం అలవాటు చేసుకోండి. ఉన్న చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా ప్రభుత్వం పోటీ పరీక్షలు తీవ్రంగా సిద్ధమవుతున్న వారికి ఈ నెల ద్వితీయార్థంలో, ముఖ్యంగా 14 తర్వాత సూర్యుని అనుగ్రహం వల్ల అద్భుతమైన అవకాశాలు తెస్తుంది.
మీలో ఆరోగ్యకరమైన పోటీతత్వం మెరుగవుతుంది. పరీక్షల్లో అత్యుత్తమైన ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం, జ్ఞాపక శక్తి మండుగా లభిస్తాయి. ఇక ఆర్థిక ధన సంపాదన విషయానికి వస్తే, మీ ఆర్థిక పరిస్థితులు, ధన సంపాదన, పొదుపు విషయాల గురించి క్రమశిక్షణ ఎంతో అవసరము. ధనాధిపతి అయిన సూర్యుడు నెల మొదటి భాగంలో కాస్త బలహీనంగా ఉండటము, దానికి తోడుగా కేతువు మీ 2వ స్థానంలో కుటుంబ ధనస్థానంలో తిష్టవేసి ఉండటం వల్ల పొదుపు విషయంలో కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు. అనుకోని ఊహించిన ఖర్చుల వల్ల మీ నెలసరి బడ్జెట్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు బలం పెరగటం వల్ల మీ ఆదాయ మార్గాలు అద్భుతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు మీకు అద్భుతమైన ఆర్థిక లాభాలను చేకూరుస్తాడు. మీరు గతంలో చేసిన పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి రావటం, మీకు ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బాకీలు వసూలు కావటం చాలా శుభపరిణామంగా ఉంటుంది. మీ జేబు విషయంలో, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆడంబరాలకి చూడగానే కొనాలనిపించే అనవసరమైన వస్తువులు కొనుగోలు ఇబ్బంది కలిగిస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం డబ్బును ఎప్పటికప్పుడు పొదుపు చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఉండటం అనేది ఆర్థిక రక్షణ కవచంలాగా మీకు అవసరం. ఇక ప్రేమ, వివాహ సంబంధ విషయానికి వస్తే ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సున్నితమైన సమస్యగాను, మీరు నెల కాస్త అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వహించాల్సిన పనులు, పంచమ స్థానాధిపతి కుజుడు శనితో కలిసి ఉండటం వల్ల అప్పుడప్పుడు మీలో తెలియని కోపము, అసహనము, చిరాకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఏప్రిల్ 19 వరకు చాలా సంయమనం, ఓర్పు పాటించాలి. ఈ తేదీ వరకు ప్రేమకారకుడైన శుక్రుడు మీకు పెద్దగా అనుకూలించడు. 19వ తేదీ దాటిన తర్వాత శుక్రుడు అద్భుతమైన అనుకూలత వల్ల మీ ప్రేమ జీవితం మళ్ళీ వసంతంలా వికసిస్తుంది. శని ఏప్రిల్ 22 వరకు అస్తంగ దశలో ఉండటం వల్ల కుజుడు ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఒకరినొకరు నిందించుకోవటం మాని సమస్యలను పక్కన పెట్టి కూర్చుని ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించకుండా, సలహాలు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ప్రేమలో ఓర్పుతో వ్యవహరిస్తే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు. ఏప్రిల్ 3వ వారం తర్వాత మీ భాంతిత సుఖం మళ్ళీ పాత మాధుర్యం, అన్యోన్యతలు పొందుతాయి. ఇక కుటుంబము, స్నేహితుల విషయానికి వస్తే, మీ మాట తీరు అనుకూలంగా కుటుంబ సభ్యులను బాధపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా అనకపోయినా మీ నోటి నుంచి వచ్చే కొన్ని కఠినమైన సూటిపోటి మాటల అపార్థాలకు దారితీసే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడి 1కి 2 సార్లు ఆలోచించడం చాలా ముఖ్యం. అంటే తండ్రి గారితో సంబంధం చెడిపోకుండా జాగ్రత్తగా ఉండటం సూచన మాత్రంగా చెప్పక తప్పదు. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత పరిస్థితులు ఆటోమేటిక్గా చక్కపడతాయి. గృహ వాతావరణము, అలాగే ఇంట్లో పెద్దగా ఆందోళన కలిగించే సమస్యలు ఉండకపోవచ్చు. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. స్నేహితులతో కూడా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారిలో వ్యవహరించేటప్పుడు మీ ఆహాన్ని, కోపాన్ని పక్కన పెట్టి స్నేహానికి పెద్దపీట వేయండి. వారాంతాల్లో కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం గడపటము, వారితో కలిసి ప్రశాంతంగా భోజనం చేయటము, మనసు మాట్లాడుకోవటం వంటివి మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఇక హెల్త్ రిలేటెడ్గా వస్తే, ఈ కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి అయిన చంద్రుడు చాలా సున్నితమైన, వేగంతో కలిగే గ్రహం. కాబట్టి దానికి తోడు ఈ నెలలో రాహుకేతువుల ప్రభావం మీ ఆహారపు అలవాట్లపై పడే అవకాశం ఉన్నది. అందువల్ల మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది మీ కడుపు, జీర్ణ వ్యవస్థ పైనే. సమయాన్ని స్వచ్ఛమైన, పౌష్టికమైన ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళబాకండి. మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తన స్వంత నక్షత్రంలో 6వ స్థానాధిపతి అయిన గురువు ఉండటం వల్ల ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా చాలా త్వరగా కోలుకునే అద్భుతమైన శక్తిని ఇస్తాడు. అలాగే కుజుని ప్రభావంలో కడుపులో మంట, ఎసిడిటీ వంటివి రావచ్చు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆరోగ్యకారకుడైన సూర్యుడు కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సూర్యుడు తన ఉచ్చస్థితిలోకి రావడం వల్ల మీలో అద్భుతమైన రోగనిరోధక శక్తి పెంపొందింపు చేయటం మంచిది. యోగా, ధ్యానం లాంటివి చేస్తే మంచిది. ఏప్రిల్ ద్వితీయార్థంలో మీ ఆరోగ్యంపై మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. మీరు ఎంతో ఉత్సాహంగా, చురుకుగా కూడా ఉండగలుగుతారు.
మొత్తంగా ఏప్రిల్ 26 నెలలో సాధారణంగా కర్కాటక రాశి వాళ్ళ గ్రహాల అనుకూలత పెంచుకోవడానికి మరియు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను సులభంగా అధిగమించడానికి కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు సూచించబడుతున్నాయి. అవేంటంటే విఘ్నేశ్వరుడు అంటే గణపతి, లక్ష్మీ గణపతిని అర్చించడము, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయం చదువుకోవటము, సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్యుని బలంతో అర్ఘ్యం సమర్పించడము, సూర్య నమస్కారాలు చేసుకోవటము మీలోని తేజస్సును, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక లాయకత్వ లక్షణాలను కూడా కలుగు చేస్తుంది. అలాగే క్రమం తప్పకుండా వీలైతే ప్రతిరోజు గణపతి అధర్వణ శిష్యంతో పఠించడం అలవాటు చేసుకోండి. అన్ని దోషాలు తొలగుతాయి. మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే మంగళవారము లేదా శుక్రవారం దేవాలయానికి వెళ్ళి బెల్లంతో చేసిన మిఠాయిలను దేవునికి నైవేద్యంగా ఇవ్వండి. అనంతరం అక్కడ భక్తులకు లేదా పేదవారికి ప్రసాదం పంచండి. మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని, తీపిని నింపుతుంది. సాత్విక ఆహారానికి పరిమితం చేయడానికి ప్రయత్నించండి. మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా, సానుకూలంగా ఉండాలి. ప్రతిరోజు పనులు మొదలెట్టే ముందు మీ తల్లిదండ్రులకి, ఇంట్లోని పెద్దలకు ఆశీస్సులు తీసుకుని బయటకు వెళ్ళండి. ముఖంలో చిరునవ్వు, ఆనందం మీ జీవితంలో గొప్ప అదృష్టాన్ని తెస్తాయి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 26లో మీ జీవితంలో అద్భుతమైన విజయాలు అందిస్తుంది, దైవానుగ్రహాన్ని అందిస్తుంది. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ అంతా మంచే జరుగుతుంది, మీరు అంతా శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ తర్వాత మీ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజు కర్కాటక రాశి వారు చేయవలసిన పనులేవి అంటే మంగళకరంగా ఉండేటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. పూలు, పళ్ళు, కొత్త రేవిగుడ్డ లాంటివి తెచ్చుకోండి. మీ ఇంటి ఆడపడుచులు ఎవరైనా ఉన్నప్పుడైతే పసుపు కుంకాలతో వారికి సాధారణంగా వాళ్ళకి ఇవ్వటం ద్వారా కూడా మీకు లక్ష్మీ అనుగ్రహము, అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వారికి కొత్త వస్త్రాలు పెట్టి వారికి స్వీట్ను ఇవ్వటం వల్ల దగ్గర ఇంటికి కలిసి వస్తుంది. కనుక ఈ రకమైన పరిష్కారాలతో ముందుకు వెళదాం. మీరందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ శుభం భూయాత్.